people, I mean beautiful people. Welcome to another video of mine. ఇవాళ అగైన్ యూ వాంట్ సీ ద వెదర్ చాలా బాగుంది. వెదర్ బాగుందంటే మనం ఏం చేస్తాం? వెదర్ ఎంత బాగుంది, సి లుక్ ఎట్ ద క్లౌడ్స్, ఎంత బాగుందంటే ఏం చేస్తాం? రైడ్కి వెళ్తాం. బైక్ వేసుకొని ఎటు పోవాలి. సో రైడ్కి ఇట్లా వెళ్తే సరిపోదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, చూడన్నా యూఎస్లో బైక్ డ్రైవ్ చేయడానికి ఎందుకురా అవుట్ఫిట్ చెప్పలేదని. బట్ ఇప్పుడు నేను చెప్తా. సో ఇంకా మొదలెడదామా? ఇవాళ మనకి 2 స్టార్ ఐటమ్స్. ఈ జాకెట్ స్టైల్కి కాదు, ఎందుకంటే బండి నడుపుతుంటే ఇవాళ డిగ్రీస్ 20 ఉంది సెల్సియస్లో, అందుకే ఈ జాకెట్. ఇంకో స్టార్ ఐటమ్, ఇది హెల్మెట్ అనుకున్నారా? కాదు, దీని లోపడున్న ఈ బీనీ క్యాప్. ఇది ఎందుకంటే మనకి ఇంత జుట్టున్న మొత్తం బట్టే, ఈ బట్ట మళ్ళీ ఇంకా పెరగొద్దు అంటే మన జుట్టుని కొంచెం మనం కవర్ చేసుకోవాలి. అండ్ హెయిర్ ఫాల్ కాకుండా, హెయిర్ డ్యామేజ్ కాకుండా ఇలా క్యాప్ నూకేసి క్యాప్ మీద ఇలా హెల్మెట్ తోసేస్తే వి గుడ్ టు గో. సో హాయ్, మీరు లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు చాలామంది వ్యూ బాగుంది అన్నారు. అందుకే ఐ వాంటెడ్ టు స్టార్ట్ దిస్ వీడియో విత్ దిస్ వ్యూ. పర్టికులర్లీ ఇదే వ్యూతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో దిస్ వీడియో, దీనికి ప్రిస్క్రిప్షన్ ఏం లేదు. లైక్ ముందు ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అన్నట్టు స్క్రిప్ట్ ఉంది. బికాజ్ అండ్ బిఫోర్ ఆల్ ఆఫ్ దిస్, నేను నిన్న వీడియో చూసి నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఆ సోది అంతసేపు చూడాల్సి వచ్చినందుకు ఐఎమ్ వెరీ సారీ. అది మొత్తం నా గురించే ఉంది ఆ వీడియో అంతా. నాకు చాలా 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 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వచ్చినాయి. కొంతమంది బాగుందన్నారు. లైక్ మా రూమ్మేట్స్ అయితే ఆబ్వియస్లీ నా లైఫ్ గురించి తెలిసిన వాళ్ళకి అది సోది అనిపించచ్చు, కానీ నాకు ఇంట్రొడక్షన్ వీడియోకి నా ఫస్ట్ వీడియో లెక్క అదే ఉండే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అది అయిపోతే ఇప్పుడు ఏం చెప్తాం అనుకున్నా అంటే, దిస్ వీడియోలో నేను ఫస్ట్ వీడియోలో అసలు నా యూఎస్లో బైకింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే అసలు గుడ్డా బ్యాడా, డూస్ డోంట్స్ ఏం చెప్పకుండా ఏదో రోడ్డు మీద అటు ఒత్తి నా సోదే చెప్పుకుంటూ కూర్చున్నా. అట్లా చేసేది లేకుండే. సో ఐ డోంట్ వాంట్ టు డూ దాట్ అగైన్. ఇవాళ వీడియోలో ఐ వాంట్ టు షేర్ యూ గైస్ అబౌట్ అసలు కథ ఏంది. యూఎస్లో బైక్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది. కానీ బిఫోర్ ఐ స్టార్ట్, సిగ్నల్ పడితే ఆ రోడ్డుకి వెళ్ళినాక ఇఫ్ యు గైస్ లుక్ ఎట్ దోస్ రోడ్, ఆ రోడ్లో చెట్లు కనిపిస్తున్నాయి. వావ్, అదే ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడబోతున్నా. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, చూడు. ఎవ్రీవేర్ ఇట్స్ ట్రీస్ ఎవ్రీవేర్. ఓ మై గాడ్, పడదా ఈ సిగ్నల్? ఇన్ని కార్స్ ఉంది కదా 2 sides. ఇక్కడ మోస్ట్లీ ఆ సిగ్నల్ ఎట్లుంటుంది, లైక్ యాక్చువేట్ అవుతాయి సిగ్నల్స్ సెన్సార్స్తో. ఈ సెన్సార్స్ బైక్ ఎప్పుడు పనిచేస్తాయి. స్టాప్ హియర్ టు యాక్చువేట్ సిగ్నల్ అని అక్కడ రాసింది కదా, సెన్సార్స్ ఉంటాయి అనుకుంటా. ఈ సెన్సార్ బొంగు అమ్మ అసలు పనిచేయవు. అంతా పక్కన పెడితే ఒక్కసారి నా వ్యూ చూడండి. కార్లో పోతే కూడా సేమ్ వ్యూ ఉండొచ్చు కదా అని అనుకుండొచ్చు. కార్లో అయినా బైక్లో ఇంకెంకో బాగుంటుంది. కార్లో కూడా బాగానే ఉంటుంది, బట్ యూ విల్ హ్యావ్ ఏ మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బైక్ అంటే నీకు హెల్మెట్ నుంచి లిటరలీ యూఆర్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ విత్ యువర్ ఓన్ ఐస్. అసలు జస్ట్ నేనేం మాట్లాడాను. ఇక్కడ రైట్ కొట్టినాక ఆ వ్యూ ఉంటుంది, వేరే ఉంటుంది. మీరు అది చూడండి ఫస్ట్. ఇట్లాంటి రోడ్స్ మీద నడపాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఇస్ ఇన్ దిస్ వావ్. నేను ఈ ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకుంటున్నా.
యూఎస్లో బైకింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ లేన్స్లో నడుపుతుంటాం కాబట్టి దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ డిస్టర్బెన్స్ నీ ఎక్స్పీరియన్స్కి. నువ్వు నడుపుతుంటే బైక్ని యూ కెన్ ఎంజాయ్ సిన్స్ ఇట్ ఈస్ ఇన్ miles, and it is speed limits are so high on the highways and even on the regular roads. 35 స్పీడ్ లిమిట్ అంటే తక్కువేం కాదు, 70 దాకా వెళ్ళొచ్చు. 70 మనకి AMPHలో. ఇట్లా బైక్ మీద పోతుంటే ఆ చల్లటి ఒక చల్లటి విండ్ ఎంత బాగుంటుంది. సీరియస్గా యూఎస్లో బైక్ రైడింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇదేదో మీకు ఓన్లీ గుడ్ డే చూపించిన ఇట్లా ఇంత క్లీనరీ ఉంది ఎంత చూపించిన అని కాదు. వెయిట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఐ లైట్ యాట్ సమ్ అదర్ వీడియో విచ్ దట్ విల్ ఆల్సో షో ద బ్యాడ్ సైడ్ ఆఫ్ ద బైక్ రైడింగ్ ఇన్ యూఎస్కి వచ్చి నువ్వు మనే మాట్లాడుతున్నారా, చాలామందికి మంచి నీకున్నంత అదృష్టం ఉండదు అంటే నాకు అదృష్టం లేదు. ఎవ్రీ మంత్ నేను ఇంటికి డబ్బులు పంపాలి, నేను కూడా చాలా ఎక్స్పెన్సెస్ పే చేయాలి. బట్ దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మై ఎక్స్పీరియన్స్. ఏం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఒక సింపుల్ ఫండా ఉంది లైఫ్లో, లివ్ లైఫ్ కింగ్ సైజ్. ఎందుకు అంటే అరే ఇవాళ ఒకటి చేద్దాం. ఇది నేను ఈ కెమెరా కొనడం నేను బైక్ కొని 3-4 months అవుతుంది. అయినా కూడా నేను ఈ కెమెరా కొనడానికి ఎన్ని రోజుల నుంచి ఆలోచించి కొన్నా. ఓ స్కూబీ డూ బాగా చేసుకున్నాను. లోపల కూడా బాగుంది. జస్ట్ ఎంజాయ్ చేయండి, కొనుక్కోండి. ఎక్కడైనా రెంట్ మీ స్టేట్స్లో రెంట్కి దొరికితే వచ్చే కొత్త మాస్టర్ స్టూడెంట్ చెప్తున్నా, డోంట్ ఫాల్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ పీపుల్ హూ సే అరే బైక్ వద్దు వద్దు వద్దు. నాకు మస్తు చెప్పిరు, నేనేమనట్లే ఇట్స్ ఎ కేక్ వాక్ అని. ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ కార్. నువ్వు కార్లో సింపుల్గా షార్ట్స్ వేసుకొని పోయి చెప్పులు వేసుకొని పోయి నడపచ్చు. బైక్ మీద అట్లా కాదు. యూ హ్యావ్ టు వేర్ సమ్ ప్రాపర్ కేర్ నువ్వు హైవేస్ ఎక్కుతున్నప్పుడు. అట్లా ఉండకండి. ట్రై టు డూ సంథింగ్. ఇదే చేయమని గంటలేను, మీకు ఏది నచ్చితే అది చేయండి. బట్ బైక్ రైడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్. you'll really have fun when you ride a bike in US. సరే గ్యాస్ కొట్టించుకొని మాట్లాడతా. సో ఏం చెప్తుండే ఇందాక, రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి ట్రై చేయండి. కానీ ఐ వాంట్ సే ఇస్ ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక్కసారి నువ్వు హైవే ఎక్కినావు అంటే బైక్ వేసుకొని చూపిస్తా. జస్ట్ సీ గుంజు బైక్ వేసుకొని హైవే ఎక్కి ఇట్లా గుంజుతుంటే నా తల్లి గేర్స్ మార్చుకుంటా. మాన్యువల్ గేర్స్. కార్లో నీకు ఆటోమేటిక్ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని కార్స్ ఇక్కడ. అలాంటిది ఒక మాన్యువల్ గేర్స్ వేసుకుంటా బండిని ఇట్లా గుంజుతుంటే కెన్ యూ హియర్ ద హ్యాపీనెస్ ఇన్ మై వాయిస్? ఏం క్రేజీ హ్యాపీనెస్. ఒక అడ్రినల్ రష్ అవుతుంటుంది. నీ అమ్మ ఓన్లీ ఒకటే లేన్లో ఉండాలి. ఇండియాలో ఎట్లా పడితే అట్లా నడపడం కాదు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అదే లేన్లో ఉంటూ ఒక స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేస్తూ ఆ రష్ ఏదైతే ఉంటుందో చూడు. 70 అంటే మీరేం మజాక్ అనుకుంటున్నారేమో. నేను ఇది క్రూజింగ్ స్పీడ్ ఫర్ ద నెక్స్ట్ 10 miles. లెట్ మీ చేంజ్ ఇట్ టు kilometers. 114. కెన్ యూ సీ దిస్? ఈ స్పీడ్లో వెన్ ద విండ్ హిట్స్ యూ, ఆ విండ్ హిట్ అయ్యేదానికి నువ్వు నడిపించే ఆ క్రూజింగ్ స్పీడ్కి ఎంత క్రేజీ అనిపిస్తుంది. యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ అ కార్ బ్రో. కార్లో యూర్ ఆల్ కవర్డ్, పాటలు పెట్టుకొని ఏదో పోతుంటావు అంతే తప్ప యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ దిస్. లుక్ ఎట్ ద సరౌండింగ్స్ కానీ వెదర్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఎంత క్యూట్ అండ్ పర్ఫెక్ట్గా ఉంది. అసలు ఇలాంటి ఒక వెదర్లో, ఇలాంటి ఒక టెంపరేచర్లో బైక్ వేసుకొని రోడ్ మీదకి వచ్చి వెన్ యూఆర్ క్రూజింగ్ ఆన్ దిస్ హైవే. ఇది గుడ్ ఒకటే కాదు, బ్యాడ్ కూడా చెప్తా. బ్యాడ్ ఏంద్రా అంటే యూ కెన్ ఓన్లీ డ్రైవ్ ఫర్ 6 months. నువ్వేమన్నా చేసుకో 6 to 8 months based on the states which you are in. If at all you are in the southern coast అక్కడ ఉంటే 8 to 9 months నడపవచ్చు. 3 months అయితే నడపలేవు మోస్ట్లీ. ఎందుకురా అంటే అదొక చలి చాలా ఉంటుంది, లేదంటే చాలా ప్లేసెస్లో మంచు పడుతుంటుంది ఆ 3 months. ఏ 3 months రా అంటే డిసెంబర్, జాన్, ఫెబ్, లేదా నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్. ఒహాయోలో అయితే నవంబర్ నుంచే మంచు స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ గో అప్ టిల్
ఏప్రిల్లో కూడా మంచి పడే ఛాన్సెస్ ఉంటాయి 6 months. నేను ప్రతి ఒక్కరిని బైక్ తీసుకొని ఒక కెమెరా కొనుక్కొని నాలాగానే ఇట్లా కంటెంట్ చేయండి ఏదో ఒకటి చేయండి అనట్లే. జస్ట్ సిట్ ఆన్ ఏ బైక్, లిజన్ టు యువర్ మ్యూజిక్. ఇండియాలో నడుపుకున్నట్టు ప్రశాంతంగా నడుపుకోండి. ఇక్కడ సేఫ్ కూడా, రూల్స్ కూడా బాగుంటాయి, యాక్సిడెంట్స్ కూడా తక్కువనే ఉంటాయి. అంటే యాక్సిడెంట్స్ అవ్వవు అనను, అవుతాయి. చాలా డెడ్లీ యాక్సిడెంట్స్ నేను విన్నా. దేనికైనా నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. కార్లో వెళ్తే యాక్సిడెంట్స్ అవ్వవు అనను. ఎక్కడున్నా నీ కిస్మత్లో రాసి ఉంటే అవుతుంది అన్నట్టు నేనైతే నమ్ముతా. బట్ అగైన్ బట్ లాస్ట్ దాకా చూడండి. లాస్ట్లో ఒక వీడియో పెడతా, పక్కా చూడండి. అది మాత్రం ఆ వీడియో చూసేసి మీ డెసిషన్ మీరు తీసుకోండి. నేను చాలా స్ట్రెస్డ్ ఉండే లాస్ట్ 3 months వరకు కూడా. బైక్ కొంటే సెట్ అవుతుంది అనుకున్నా, సెట్ అయ్యింది. ఐఎమ్ నాట్ కిడింగ్. నాకు నిజంగా మెంటల్లీ చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. ఇది నేను చెప్తుంటే చాలామంది రిలేట్ అవుతారు కూడా, ఎందుకంటే బైక్ నడుపుతుంటే చాలామంది స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. మంచిగా మీరు డబ్బులు సేవ్ చేస్తారు. కమింగ్ టు ద డూస్ అండ్ డోంట్స్. మార్కెట్ ఏమంటారు, బిఎంవికి ఆర్ ఎనీ డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్కి వెళ్తే మీకు కార్ లైసెన్స్, బైక్ లైసెన్స్ సపరేట్. అండ్ ఇట్స్ నాట్ వెరీ టఫ్ థింగ్. కార్కైనా మీరు ఆన్ ద రోడ్ నడపాలి డ్రైవింగ్ టెస్ట్. బైక్కి కోన్స్ టెస్టే ఉంటుంది మోస్ట్లీ. అది పాస్ అయిపోతే చాలు. నేను పాస్ అయిపోయినా సెకండ్ టైంకే. అండ్ యూఎస్లో బైక్ నడపాలి అంటే హెల్మెట్ ఈస్ మ్యాండేటరీ. వెన్ యూఆర్ ఇన్ టెంపరీ లైసెన్స్ హెల్మెట్ మ్యాండేటరీ. రాత్రిపూట నడపొద్దు, హైవే మీద నడపొద్దు. మీకు ఫుల్ లైసెన్స్ వచ్చేస్తే యూ క్యాన్ రైడ్ ఆన్ హైవే, యూ కెన్ రైడ్ ఎనీ టైమ్ యూ వాంట్. కానీ హెల్మెట్ ఈజ్ మ్యాండేటరీ. ఇఫ్ యూఆర్ డ్రైవింగ్ లోకల్లీ, నేను మా కాలేజ్కి వెళ్తున్నారు అవి పక్కనే ఉంది 1 mile అంటే హెల్మెట్ అవసరం లేదు. బట్ హైవేర్ ఈజ్ మ్యాండేటరీ. అంటే నాకు ఒకసారి పోలీసు వాడు ఆపి లైక్ నేను ముద్దుగా పోయి నడిపించుకుంటూ వెళ్ళిపోయినా, అద్దాలే వేవ్లో చెప్పులు వేసుకొని వెళ్ళిపోయినా, కాలేజ్ షూస్ వేసుకొని వెళ్ళిపోయినా, కాలేజ్కే కదా అని. ఇట్ ఈస్ ఇల్లీగల్ టు డ్రైవ్ వితౌట్ ఏ హైవేర్ అన్నాడు. నేను ఇక మొత్తం పిచ్చర్ అయిపోయినా, ప్యాక్ అయిపోయింది నాకు. అయ్యా ఇదేంద్రా ఇప్పుడు ఫైన్ వేస్తాడా, స్టూడెంట్ అని తెలిసి ఓకే నేను తెచ్చిస్తాను నీకు అన్నాడు. నాకు అప్పటికి లేట్ అవుతుండే, ఆన్ క్యాంపస్కి వెళ్తుండే, ఆన్ క్యాంపస్ ఎంప్లాయ్మెంట్కి వెళ్తుండే. అక్కడికి వెళ్ళా ఇంకా నేను, లేదు నాకు లేట్ అవుతుంది, కెన్ ఐ ప్లీజ్ గో అంటే, సరే నెక్స్ట్ టైం నుంచి ఇంటికి డ్రైవ్ చేయకు అన్నాడు. సో హైవేర్ ఈస్ మ్యాండేటరీ. ఎందుకు అంటే బగ్స్ వస్తాయి కళ్ళల్లో, ఎప్పుడైనా ఏమైనా యాక్సిడెంట్ అవ్వచ్చు అని. దట్ ఈస్ ఎ వ్యాలిడ్ రూల్ అండ్ వ్యాలిడ్ థింగ్. సో ప్లీజ్ ఈ రూల్స్ ఫాలో అవ్వండి. ఇఫ్ ఎట్ ఆల్ యూ కెన్ అఫోర్డ్ ట్రై టు బై సమ్ గేర్. నా దగ్గర కూడా గేర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్లో అయితే జాకెట్ ఒకటే ఉంది. అండ్ యాక్చువల్లీ నేను లాస్ట్కి ఒక వీడియో చూపిస్తాను అన్నా కదా, అది ఇక్కడే అయింది. నేను పెడతా చూడండి. ఎందుకంటే ఈ ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. మనకు ప్రైమ్ ఏజ్ని మనం లైఫ్లో మిస్ అవుతున్నాం. ఈ ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. ఈ ఏజ్లో బైక్ వేసుకొని నడపడం, ఈ ఏజ్ దాటితే మళ్ళీ ఒక 27, 28 వెనెవర్ యూ పాస్ నియర్ 30s మీకు బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్ళడం అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందేమో చెప్పలేము. బట్ దిస్ ఈస్ ద కరెక్ట్ టైం. మీరు స్టూడెంట్స్లో ఉన్నప్పుడే యూ కెన్ డూ ఆల్ ద ఫన్ యూ వాంట్. ఐఎమ్ నాట్ సేయింగ్కి ఫన్ అనగానే వెళ్ళి తాగండి, తిరగండి. ఐఎమ్ నాట్ సేయింగ్కి వెళ్ళి ఏదో పిచ్చి అలవాట్లు చేసుకోండి. యూఎస్లో ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసబుల్. సో రాంగ్ అవి చేసుకోండి అనట్లేదు. బీ రెస్పాన్సిబుల్ బట్ ఆల్సో హ్యావ్ ఫన్ రెస్పాన్సిబ్లీ. ప్లీజ్ డోంట్. యూఎస్లో ట్రాఫిక్ రూల్స్ ఆర్ సో ఫంక్షన్ స్ట్రిక్ట్. ప్లీజ్ ఫాలో అవ్వండి, ఫాలో అవుతూనే ఇవన్నీ చేయండి. దీస్ థింగ్స్ విల్ యాక్చువల్లీ ఎఫెక్ట్ ఆన్ అవర్ వీసా. ఎప్పటికీ ఒక మార్క్ ఉండిపోతుంది వీసాలో. ఎఫెక్ట్ ఆల్ మీరు తాగి నడిపినా చెయ్యన్నా కదా అని చెప్పి ఎగబడి అట్లా కాకుండా ట్రై టు బి రెస్పాన్సిబుల్. ఒక మంచి ఒక ఇండియాని రిప్రజెంట్ చేసేటట్టు ఉండాలి, కానీ ఇండియా ఇజ్జత్ తీసేటట్టు చేయకండి. అండ్ ప్లీజ్ ట్రై టు షేర్ దిస్ వీడియో. రోడే కనిపిస్తలేదు నాకు. రే అమ్మ, వర్షం చేయిగా పడుతుంటే రాళ్ళతో కొడుతున్నట్టుంది. రోడ్ ఏం కనిపిస్తలేదు. ఫుల్ తడిసిపోయినా, ఫుల్ అంటే ఫుల్, ఇప్పుడే ఫుల్ తడిసిపోయినా. గాడ్ వర్షం ఆగితే బాగుండు. నా బండి చూడు, ఇప్పుడే హ్యాండ్ ఇవ్వాలా ఇంత. అండ్ ఇంకోటి, వర్షంలా యూఎస్లో వర్షం ఇండియా అని అమ్మ అయిపోయింది. ఓ మై గాడ్, రోడ్ అంతా ఎట్లుంది చూడండి అసలు. జర్రు ఉంటే చచ్చిపోతుంటా.
ఓ షిట్ 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 షిట్. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఎక్కడికో వచ్చేసిన. షిట్ షిట్ అసలు జస్ట్ మిస్. నేను రోడ్ ఎండ్ అవుతుంది చూసుకోలేదు. షిట్. బాయ్.